తిరుపతి జిల్లాలోని తమిళనాడుకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాకపోకల కోసం తాత్కాలిక చర్యలు తీసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతున్నా సరైన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వర్ణముఖి నదిపై ఉన్న 6 కల్వర్ట్లు మరమ్మతులకు నోచుకోలేదని స్థానికులు వాపోతున్నారు. తమకున్న ఇబ్బందులపై ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి నగరం నుంచి అటు తమిళనాడుకు ఇటు చిత్తూరుకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి రాయలచెరువు రోడ్డు మీదుగా అనేక గ్రామాల మీదుగా వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఇది. ఈ రహదారిలోనే గత 5 సంవత్సరాల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకు కల్వర్ట్లన్నీ కూడా కొట్టుకుపోయినాయి. ఈ నేపథ్యంలోనే తాత్కాలిక మరమ్మతు అయితే చేపట్టింది. కానీ అప్పటి నుంచి ఈ రోడ్డు కల్వర్ట్లు పోయిన నేపథ్యంలోనే తాత్కాలిక మరమ్మతులు అయితే చేశారే కానీ పూర్తి స్థాయి మరమ్మతులు అయితే ఏది జరగలేదని చెప్పి కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ ఇలాంటి పరిస్థితి ఎన్నేళ్ళుగా ఉంది, ఏంటి, ఎందుకు ఇలాంటి పరిస్థితి నెలకొనేదని బాగా చూడాలి మనం. మొదటి కరోనా వచ్చిన సమయంలో ఫస్ట్ వే టైంలో మీరందరికీ తెలుసు, ఈ యొక్క రహదారి దాదాపు ఇట్లా పచ్చికాపాలెం నుంచి అట్లా చిత్తూరు నుంచి వచ్చేటువంటి ఎన్నో వందలాది గ్రామాలను కలుపుతూ తిరుపతికి రావాలంటే ఇది చాలా దగ్గర గల ప్రాంతం. వేల మంది ప్రజలు నిత్యం తిరుపతికి వచ్చి వాళ్ళ యొక్క అవసరాలు తీసుకుంటూ ఈ యొక్క రహదారి మీద వెళ్ళేవారు. ఆ రోజు వచ్చినటువంటి భారీ వర్షాలకు 5 సంవత్సరాల క్రితం వచ్చిన వర్షాలకి ఈ స్వర్ణముఖి నది ప్రవహించేటువంటి ఉన్నటువంటి ఈ బ్రిడ్జి ఇది ఆ రోజు కూలిపోతే అప్పటి ప్రభుత్వం కూడా దీన్ని నిర్మించుకోలేదు. ప్రజల యొక్క కష్టాలని ఎవరు కూడా గుర్తించుకోకపోవడం బాధాకరం. సరే, ఈ గవర్నమెంట్లన్నా వస్తుంది, ఈ బ్రిడ్జి నిర్మిస్తారనుకుంటే దాదాపు 2.5 సంవత్సరం అయిపోతుంది. ఈ రోజుకి ప్రజలు ఆ గుంతలలో ఆటోలు, బైకర్సు వాళ్ళు ఇబ్బందులు, నానా అవస్థలు పడుతున్నారు ఈ యొక్క వంక దాటాలంటే. అలాగే మీరు చెప్పండి, మీరు స్థానికంగా ఉంటున్నారు, ఇక్కడ ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? అంటే దాదాపు 5 ఏళ్ల పైన ఈ బ్రిడ్జిలు కూలిపోయి వీటి మరమ్మతు కూడా నోచుకోలేదు అంటున్నారు. ఏంటి పరిస్థితి? మేమేమంటున్నామంటే పెద్దల్ని చంద్రబాబు అన్నను కానీ, పవన్ అన్న కానీ, లోకేష్ అన్న కానీ, మా ఎమ్మెల్యే పులివెత్తి నాని అన్నను కానీ రిక్వెస్ట్ అడుగుతున్నాం. ఎందుకంటే ఈ గుంతలో చాలామంది అంబులెన్స్ రావాలన్నా కానీ, బైక్లు వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతున్నాము. అక్కడి నుంచి వెళ్ళాలన్నా కానీ, ఒక ప్రెగ్నెన్సీ అయినా కానీ, ఒక హెల్త్ బాగాలేని వాళ్ళు కానీ రావాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఒక అంబులెన్స్ పోవాలన్నా కానీ చాలా ప్రాబ్లం అవుతున్నది. చాలా రిక్వెస్ట్ చేసుకుని, ఎందుకంటే దీని గురించి యాక్షన్ తీసుకోవాలని చాలా కోరుకుంటున్నారు. సార్, మీరు చెప్పండి సార్, మీరు ఇవాళ స్థానికంగా ఉంటున్నారు, ఈ రోడ్డు మరమ్మతు దాదాపు 5 సంవత్సరాల గిట్టే ఉంది, దీన్ని ఎలా చూడాలంటున్నారు? స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు, ఏంటి సార్ పరిస్థితి? గతంలో అనేక సార్లు కూడా మేము ఇక్కడ ఈ పరిస్థితిని ప్రభుత్వానికి వివరించడం జరిగింది. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మారడం లేదు. ఇది దాదాపుగా 150 అడుగుల రోడ్డు ఉన్నటువంటి ఈ రోడ్డు ఇక్కడికి వచ్చేసరికి కేవలం 20 అడుగులు మాత్రమే ఉంది. ఇక్కడ ఇది విద్యాలయాలకి నిలవైనటువంటి రోడ్డు ఇది. కాబట్టి నిత్యం చాలా రద్దీగా ఉండేటువంటి రోడ్డు. అలాగే శ్రీవారి భక్తులు కూడా కాలినడకన తిరుమల చేరుకున్నటువంటి పవిత్రమైనటువంటి స్థానం. కాబట్టి ఇంత ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ రోడ్డుని, రాయలచెరువు రోడ్డుని ఏ పాలకులు కూడా పట్టించుకునే దాఖలాలు లేకుండా పోతున్నాయి. కాబట్టి ఇప్పుడు పాలకులైనా సరే దీన్ని పట్టించుకొని ఈ రోడ్డు యొక్క మరమ్మతులని త్వరగా పూర్తి చేయాలని చెప్పి మా గ్రామస్తుల తరఫున మేము విన్నవించుకుంటాం. మీరు చెప్పండి సార్, ఇవాళ అంటే తిరుపతికి రావాలంటే నడుచుకొని పాదచారులు వస్తుంటారు, అనేక లక్షలాది వాహనాలు ఈ రోడ్డు ఈ మార్గం గుండా పోతుంటాయి. గత 5 ఏళ్ళుగా ఇదే దుస్థితి నెలకొనింది. వర్షం పడితే చాలు ఈ పక్క వెళ్ళాలంటేనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికి కూడా ప్రజలు. దీన్ని ఎలా చూడాలి? గత ప్రభుత్వంలోనే ఇది కొట్టుకుపోవడం జరిగింది. తాత్కాలికంగా ఏదో 2-3 బొంగులు వేసేసి దానిపైన రోడ్డు వేసి దానిపైన బస్సులు పోతూ ఉన్నాయి. ఒక బస్సు వెయిట్ సుమారు ఒక 2-3 టన్స్ ఉంటుంది. అలాగే లారీస్ కూడా పోతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వానికి ఒకటే చెప్పాలి, ఎందుకంటే ఇండివిజువల్ వెహికల్ పక్కన పెడితే ఇక్కడ దగ్గరలో మనకి వెరిటాస్ సైనిక్ స్కూల్ కావచ్చు, ఆ ముందు కొన్ని కాలేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా నిత్యం ఇక్కడ స్కూల్ వ్యాన్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఇక్కడే ఉంది. సో విద్యార్థులు వెళ్ళేటువంటి ప్రాంతం ఇది. పొరపాటున ఏదైనా ఇన్సిడెంట్ ఏమైనా జరిగితే దీనికి సమాధానం ప్రభుత్వం ఏం చెప్తుందని మేము ఇక్కడ గ్రామస్తులుగా ఆలోచిస్తున్నాం. దయచేసి ఒకసారి మీరు దృష్టిలో నాన్నగారితో మాట్లాడి తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం మార్గాన్ని కనుగొని రోడ్డు వేసి ఎవరైతే విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు మంచి చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా ఈ కల్వర్టు దాదాపు 5 సంవత్సరాలు అయింది. ఈ కల్వర్టు కూలిపోయి పాలకులు ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డ్యామేజ్ అయినటువంటి కల్వర్టులన్నింటినీ కూడా మరమ్మతు చేసి రాకపోకల సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది, అటు పాలకుల మీద ఉంది. ఆ దిశగా కృషి చేస్తారని చెప్పి కూడా స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రవి, ప్రైమ్ 9, రామచంద్రాపురం.